జేడి లక్ష్మీనారాయణ గారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయని అవసరం లేకుండా అందరికీ తెలిసిన వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ గారు. ఈయన ఇప్పుడు కొత్తగా ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. మెగా ఇంజినీరింగ్ గ్రూప్‌లో ఒక సంస్థ అయినటువంటి ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. సరే, ఆయన ఉద్యోగంలో జాయిన్ అయితే మనకేంటి అంటారేమో. విషయం ఏంటంటే, ఈయన గతంలో మనందరికీ తెలుసు కదా, జనసేన పార్టీలో మన ఎంపీగా పోటీ చేశారు విశాఖపట్నం నుంచి. ఆయన గెలవలేదు, జనసేన పార్టీ కూడా గెలవలేదు, అయిపోయింది కథ అంతా. అయితే ఈయన జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన ఇచ్చిన లెటర్‌లో ఏం రాశారంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఇక నేను నటించను, పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతానని చెప్పారు. కానీ ఇప్పుడేమో ఆయన మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన ఈ ద్వంద్వ వైఖరి నాకు నచ్చలేదు, కాబట్టి నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ఆయన లెటర్ ఇచ్చాడు. అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇంకే పని చేయకూడదనమాట. మరి ఈయన జేడి లక్ష్మీనారాయణ గారు, ఈయన కూడా జనసేన పార్టీలో నుంచి వచ్చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ సొంతంగా పెట్టి ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి కోసం ప్రయత్నించారు. మరి ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసి వాళ్ళ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు ఏమంటారు సార్ అంటే, మిమ్మల్ని విమర్శిస్తున్నానని కాదు, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి తన జీవనోపాధిని వదిలేసుకోవాలని ఎక్కడ లేదు కదా. అయినా పవన్ కళ్యాణ్ లాగా నిస్వార్థంగా చేసే మనుషులు ఎక్కడండి వాళ్ళ దేశం మీద? ఆయనకి ఏం కోట్లు కోట్లు ఎవరు ఇవ్వరు కదా. ఆయన పార్టీని ఆయన సొంత డబ్బులతోనే నడుపుకోవాలి. ఆయనకి డబ్బులు కావాలంటే ఏం చేయాలి? సినిమాలో నటించాలి, తప్పదు. ఆయన ఎవరిని అడగడు, పైరువీలు చేయడు. ఆయనకి సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, సొంతంగా టీవీ ఛానళ్ళు, పేపర్లు ఏమీ లేవు కదా. సో ఆయన చేసి ఎవరిని పార్టీ కోసం డబ్బులు అడగలేడు. ఆయన కష్టపడిన డబ్బులు ఆయన పార్టీ కోసం పెడితే జనాలకి పంచిపెడుతున్నాడు. కాబట్టి మీరు పార్టీ మారడానికి లేదా పార్టీకి రాజీనామా చేయడానికి కారణం మీ సొంత ఏవో ఎజెండాలు తప్పితే పవన్ కళ్యాణ్ గారి వైఖరి కాదు అనే విషయం ఇప్పుడు మీరు ప్రజలకు చెప్పాల్సింది.